ఈరోజు వాకాడు మండలంలో మా సీనియర్ నాయకుల ఇళ్లలో చనిపోయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి చనిపోయినప్పుడు పోలేకపోయినాను. ఇప్పుడు అందరిలో కూడా మా నాయకులు మదిరెడ్డి గారు, విజయశేఖర రెడ్డి గారు అన్నిళ్ళు పోయి పరామర్శిద్దామని చెప్తే వీళ్ళకి ఈరోజు చెప్తున్నాం. అట్లాగే పనిగా అధికారులందరూ కూడా రమ్మన్నాం. ఆల్రెడీ గూడూరు నియోజకవర్గంలో ఎన్ఆర్జీఎస్ కింద 10 కోట్ల రూపాయలు శాంక్షన్ అయింది. దానికి సంబంధించిన ప్రపోజల్స్ అన్నీ కూడా ఈరోజు ఇవ్వమని చెప్తున్నాం. అలాగే మినీ గోకులాలు అది కూడా ఎస్పెషల్లీ వాకాడ మండలంలో 30 శాంక్షన్ 30 చేస్తారు. మళ్ళీ నెక్స్ట్ ఫేజ్లో 20 చేస్తారు. మొత్తం మీద మినీ గోపురాలు నియోజకవర్గం మొత్తం మీద దాదాపు 300 మినీ గోపురాలు శాంక్షన్ అయినాయి. దానికి కూడా అప్లై చేయమని చెప్పి మేము కార్యకర్తలు తెలియజేస్తున్నాము. ఎవరు తెలియజేసిన అందరూ కూడా ఏదన్నా ఉంటే పేదవాడు మీరు నాయకుల దగ్గరికి పోలేకపోతే దయచేసి నన్ను సంప్రదించండి, అవకాశాన్ని వాడుకోండి. ఈరోజు మీరందరూ పేదవాళ్ళ సహాయంతోనే నేను ఎమ్మెల్యే అయినాను. గొప్పవాళ్ళు ఎవరు మనకు చేయలేదు. ఇక్కడ మనం చేసినంత పేదవాళ్ళు కాబట్టి పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా రాజీ సమస్య లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇటీవల ఏదో మాటలు చాలా అంబేద్కర్ గారు గుర్తించారు. అంబేద్కర్ గుర్తించిన తర్వాత ఆయనకి పాలాభిషేకం చేస్తా కూడా ఇప్పుడు దాకా ఎస్సీలు నాన్న దొరికింది మేం కాదు. ఈ వాకాడు మండలంలో ఎస్సీలని ఎస్టీలని బీసీని అనదొరికింది మీరు ఒక పెద్ద మనుషులాగా మీరు మాట్లాడడం అనేది మంచి పద్ధతి కాదు. అసలు ముందు మిమ్మల్ని ఎందుకు ప్రజలు తిరస్కరించారో ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి తెలియజేస్తున్నా. మీరు కూడా పోటీ చేశారు కదా, ఎందుకు మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు? మీరంతా నిరామూలు అయితే అంత పని చేసేవాళ్ళు అయితే మీరు అంత ఎస్సీల పైన ప్రేమ ఉంటే ఈరోజు మీ మండలంలో వాకాడు మండలంలో 7,000 9,000 మైనస్గా ఉన్న తెలుగుదేశం పార్టీ ఈరోజు 500 మైనస్ వచ్చిందంటే మీరు ఏమాత్రం ఎస్సీ ఎస్టీ బీసీల పైన ప్రేమ చూపిస్తున్నా అర్థమవుతుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఆ ఎమ్మెల్యే లాగా ఉండాలి, ఈ ఎమ్మెల్యే లేకుండా ఏ ఎమ్మెల్యే ఇష్టాలు ఆ ఎమ్మెల్యే. ఎల్లకాలం మీ ఇళ్ళకాడ మీ ట్రాక్టర్ స్టాండ్లో కూర్చొని చేయమంటే సునీల్ కుమార్ చేయడు. అర్థమైందా? నేను ప్రజలు ఎన్నికైనా మీరు చేసే నేను గెలవలా. నా ప్రజలు పేదోడు నా చేశాడు కాబట్టి మీరు చెప్తే నా అవసరం నాకులే. మీరేమో ఎమ్మెల్యేలు కాదు, మీరేమో మున్సిపల్ చైర్మన్ కాదు. ప్రజల నుంచి ఎక్కడ కూడా సర్పంచ్ కూడా గెలిచే పరిస్థితి లేదు మీది. మీరు నాతో మాట్లాడడం, నా గురించి మాట్లాడడం అయితే మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఏదైనా మంచిదంటే చెప్పండి, స్వీకరిస్తా. అంతేగాని నన్ను విమర్శించే పరిస్థితి మీకు లేదు. మీరు దేంట్లోనూ సరిపోరు. ఎందువల్లంటే మీ వల్ల ఇక్కడ నేను గెలవలేదు. మీరందరూ ఓడిపోవాలని పోరాటం చేశారు. అయినప్పటికీ నా పేదోళ్ళు, నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ధైర్యంగా చెప్తా, ఈరోజు వాళ్ళు చేశారు కాబట్టే నేను గెలిచా. ఇప్పుడు కాదు అదే పద్ధతి, అదే బ్రాండ్ నాది. లేబర్ ఎమ్మెల్యేని నేను పోలీసులు గెలిపించిన ఎమ్మెల్యేని కాదు, మీరు డబ్బులు పెడితే గెలిచిన ఎమ్మెల్యేని కాదు. నేను నా లేబర్ వాళ్ళు గెలిపించారు, లేబర్తోనే ఉంటా, పేదవాళ్ళతోనే ఉంటా. ఎంత కష్టం వచ్చినా మొత్తం పడిపోతా. మీరు పేదోళ్ళ దగ్గర గుంటలు చేసుకుని సంవత్సరం ఆ డబ్బు ఎవరికి ఇస్తున్నారో నాకు తెలుసు. మీరు ఏ దేవాలయ భూములు ఆగిపోయి చేశారో నాకు తెలుసు. అవన్నీ బయట తీస్తా అనుకుంటున్నారేమో. ఊరికే ఉండాలి సునీల్ కుమార్ అని. అంత తేలిగ్గా సునీల్ కుమార్ ఊరుకున్నాడు కాదు. మీరు చేసిన అవినీతి అంతా బయట తీస్తా. పెద్ద మనుషులాగా పైకి సమాజంలో మీరు తిరుగుతా. మీరు పేదవాళ్ళని మోసం చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా త్వరలో మా నాయకులందరితో మాట్లాడి అన్ని కూడా బయట చేస్తా, ప్రజలకు తెలియజేస్తా. ఈ వాకాడు మండలంలో ఇన్ని సంవత్సరాలు ఏం దోపిడీ జరిగింది, ఈ రోజు కూడా భయపిస్తున్నారు ఏందో ఏమైపోయిందో. కాబట్టి దయచేసి ఆ పరిస్థితి అయితే ఒకటి చెప్తాను, నేను ఎక్కడ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి తగు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకవేళ ఏదైనా పొరపాటు జరుగుతుంటే మొన్న చేత పోలీసులు మాకు చెప్పి కేసులు కట్టరు. గతంలో మీరున్నారు, పోలీసులు ఏమంటారో భయపిచ్చి చేసుకున్నారు. మేము ఆ పరిస్థితి కాదు. మా నాయకులు పోలీసులు అంటే ఎప్పుడు గౌరవం, చట్టం అంటే గౌరవం. మాది రాజారెడ్డి రాజ్యాంగం కాదు, మాది అంబేద్కర్ గారి రాజ్యాంగం. కాబట్టి అలాంటి విషయాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎవరైతే నిజంగా మీరు లేకుండా మీ పైన కేసులు పెట్టుంటే అవన్నీ కూడా పోలీస్ అధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తా. దాంట్లో రాజీ లేదు. ఎందుకంటే అవతల కూడా పేదవాళ్ళు కాబట్టి. పేదలతో రాజీ నాది ఎప్పుడు, మీతో అయితే రాజీ కాదు. నేను మళ్ళీ తెలియజేస్తూ, అలాగే అక్కడ బారెడ్డిపాలెంలో బ్రిడ్జి పడిపోయిన తర్వాత వెంటనే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ ఇస్తే 1,75 లక్షలు శాంక్షన్ ఇచ్చారు. అయితే కొంతమంది స్వార్థపరులు గతంలో అలవాటు పడినటువంటి వీళ్ళు ఎవడో ఒకటి దగ్గర అది ఇచ్చి 15% లెస్ ఇచ్చాడు. అంటే చేయాలనే లేదా చేయకూడదని అర్థం కానటువంటి పరిస్థితి ఈరోజు. అంటే మేము తీసుకొస్తే నేను పోయి కలెక్టర్ నేను డబ్బులు తీసుకుని అడ్డం పడతారు. అది మీకు చేసే అభివృద్ధి. కాబట్టి త్వరలో ఇక్కడ వాకాడులో ఇల్లు శాంక్షన్ చేస్తున్నాం. ఒక ఇంటి ఖరీదు 4 లక్షల రూపాయలు.
కాబట్టి అందరికీ, పేదవాళ్ళందరికీ పార్టీలతో నాకు సంబంధం లేదు. ఎందుకంటే నా -500 కాబట్టి అందరూ నాకు ఆల్మోస్ట్ 90% ఓట్లేశారు ఇక్కడ. కాబట్టి అందరికి కూడా ఎవరైతే ఇల్లు లేవో వాళ్ళందరినీ కూడా మాట్లాడి మా నాయకులతో చర్చించి ఖచ్చితంగా ఇల్లు అయితే శాంక్షన్ ఇస్తానని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే త్వరలో కూడా కొత్త రేషన్ కార్డ్స్ కూడా జారీ అయ్యేటువంటి కార్యక్రమం ఉంది. అది కూడా కొత్త రేషన్ కార్డు జారీ చేస్తాం. అలాగే ముఖ్యంగా ఈ నియోజకవర్గం ప్రజలందరూ కూడా నమస్కరిస్తున్నా. రేపు 15వ తేదీ నుంచి ఒక 40 రోజుల పాటు మీ గ్రామ సభలు జరుగుతాయి. ఎవరైతే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో అన్యాయంగా పేదల భూములు ఆక్యుపై చేశారో మీరు దయచేసి రిప్రజెంటేషన్ ఇవ్వండి, భయపడద్దు. ఎందుకంటే నాకు తెలిసి కోట మండలం వాకాడులో భయంకర రాబందులు ఉన్నారు. అవన్నీ కూడా బయట రావాలి. పేదోడు మీ భూమి మీకు ఇచ్చేటువంటి బాధ్యత నాది. మీరు అమ్మేసినా కానీ మీ భూమి నీకు ఇస్తా, తర్వాత మీ కర్మ. కాబట్టి ఆలోచించండి. ఎవరు అటోళ్ళు ఉంటే దయచేసి మా నాయకులకి అర్జీలు ఇవ్వండి. అలాగే సబ్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ అందరూ ఉంటారు, వాళ్ళకి అర్జీలు ఇవ్వండి. నేను కూడా కొన్ని గ్రామ సభలకి అటెండ్ అవుతాను. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని మీరు ప్రజలందరూ కూడా ఉపయోగించుకోమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు మోడీ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ప్రశాంతంగా బ్రహ్మాండంగా ఉంది. తప్పు చేసిన వాడిని మాత్రం ఎవరూ వదలరు, అది గుర్తుపెట్టుకోండి. తప్పు చేస్తే శిక్ష తప్పదు. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది తప్ప ఇంకోటి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మళ్ళీ మీరు ఈ మాటలు ఆ మాటలు మాట్లాడితే వేరే విధంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.